సర్పంచ్ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు డ్రైనేజ్ లో లభ్యం కావడం కలకలం రేపుతోంది. నల్గొండ చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ కేంద్రంలో ఓటేసిన బ్యాలెట్ పత్రాలు అదృశ్యమయ్యాయి. గ్రామంలోని డ్రైనేజ్ లో ప్రత్యక్షమయ్యాయి. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థికి పోలైన బ్యాలెట్ పత్రాలుగా గుర్తించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పత్రాలను కౌంటింగ్ సెంటర్ దగ్గరలో ఉన్న డ్రైనేజ్ లో పడేశారు. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి గ్రామానికి వచ్చి బ్యాలెట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. గ్రామంలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. చిన్నకాపర్తిలో జరిగిన ఘటనలో ఆర్ఓను జిల్లా కలెక్టర్ త్రిపాఠి సస్పెండ్ చేశారు. మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ సిగ్నేచర్ మళ్ళీ సార్ ఇక్కడ సర్పంచ్ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు డ్రైనేజ్ లో లభ్యం కావడం కలకలం రేపుతోంది. నల్గొండ చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ కేంద్రంలో ఓటేసిన బ్యాలెట్ పత్రాలు అదృశ్యమయ్యాయి. గ్రామంలోని డ్రైనేజ్ లో ప్రత్యక్షమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ పని ఎవరు చేసి ఉంటారు, ఎందుకు చేశారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఎన్నికలకు సంబంధించిన అధికారుల నిర్వాహకం బయటపడిందని చెప్పొచ్చు. పోలింగ్ కేంద్రం సంబంధించి పోలింగ్ కేంద్రంలో ఓటేసినటువంటి ఆ బ్యాలెట్ పత్రాలు మొత్తం కూడా ఆ పోలింగ్ కేంద్రం దగ్గరలో ఉన్నటువంటి డ్రైనేజీలో దొరకడం కలకలం అయితే రేపుతా ఉంది. ఈ ఘటనపై నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గత రాత్రి గ్రామానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని కూడా వారైతే మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల సుందర్, ప్రత్యర్థి అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి బలపరిచినటువంటి అభ్యర్థి రుద్రవరపు బిషప్ పై 450 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే అతనికి అంటే రుద్రవరపు బిషప్ కు కత్తెర గుర్తు వచ్చింది. ఆ కత్తెర గుర్తు పడ్డటువంటి ఆ ఓట్లు మొత్తం కూడా డ్రైనేజీలో పడడంతో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు రిగ్గింగ్ చేశారనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నారు. గెలుపు అంచనా లేని అభ్యర్థి ఎలా గెలుస్తారనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారు. మళ్లీ గ్రామంలో రీపోలింగ్ నిర్వహించాలని నిన్న మాజీ ఎమ్మెల్యేలు ఆ గ్రామంలో డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణ చేపట్టారు. ఆర్ఓను బాధ్యురాలను చేస్తూ ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. మరికొంతమందిపై వేటు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అసలు బ్యాలెట్ పత్రం సంబంధించి ఎవరైనా పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేటువంటి క్రమంలో వారందరూ కూడా వారికి సంబంధించిన సిగ్నేచర్ తీసుకుంటారు. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ కూడా రాసుకొని మాత్రమే వాళ్ళకు బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. ఆ ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు ఎలా బయటికి వచ్చాయనేటువంటి విచారణ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. నిజంగా అధికారులే ఈ పని చేశారా, లేకుంటే మిస్టేక్ లో అంటే చూడకుండా ఉన్నటువంటి పత్రాలు బయటపడేశారా అనేటువంటి కోణంలో ఇప్పటికే విచారణ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనపై కూడా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద అయితే ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన మోర్లేసారు. ఒక్కొక్కటి చూస్తే ఈ రోజు కాలు మోర్లేసి దొంగ ఓట్లతోటి ఇలా చిన్నకాపర్తి గాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకం జరిగిందంటే ఎప్పుడైనా లంచ్ టైంలో 1 ఎలక్షన్ క్లోజ్ అయిందంటే 2 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ 3:30, 4 ప్రాంతాలు స్టార్ట్ చేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులను బయటికి పంపించడం, పోలీస్ యంత్రాంగం ముందులో పెట్టుకుని ఏజెంట్ బయటికి పంపించి దొంగ కట్ట తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒరిజినల్ ఓట్లు బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బయటేసి